వడగండ్లతో నష్టపోయిన రైతుల డేటాను అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లు నిజాయితీగా సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని ఎంపీ రఘునందన్ రావు ఆదేశించారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను గుర్తించి అసలు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ముండ్రాయి, వెంకటాపూర్, నర్మెట, మైసంపల్లి, పాలమాకుల గ్రామాల్లో ఇటీవల అకాల వడగండ్ల వానతో నీలరాలిన పంట పొలాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. నిన్నటి రోజున మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్ పంట పొలాన్ని పరిశీలించేందుకు వచ్చి మొత్తం తాలు, వరి పండించారని, ఎగతాళిగా మాట్లాడారని ముండ్రాయి గ్రామానికి చెందిన ఓ రైతు రోధిస్తూ ఎంపీ రఘునందన్ రావుతో చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ రైతు విలువ తెలియని కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన కొనసాగుతుందని, వడగండ్ల వాన పడితే వడ్లు రాలిపోయి తాలు మాత్రమే మిగిలి ఉంటుందని కనీస అవగాహన లేని మంత్రులు మన రాష్ట్రంలో ఉండడం ఇక్కడి ప్రజల దురదృష్టమని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటే రైతులను గోసపెట్టడమేనా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 1,00,000 రైతు రుణమాఫీ చేసిందని, మేము అధికారంలోకి రాగానే వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రైతుకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిందో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసలు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పంట నష్టపరిహారం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, వల్లపరెడ్డి రజనీకర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, పప్పు సురేందర్, శ్రీనివాస్, యాదమల్లు, సందీప్, నారాయణ, మల్లన్న, ప్రసాద్ పాల్గొన్నారు. 2-3 మంత్రులు తిరిగిపోయారు నంగనూరు మండలంలో. వాళ్ళు తిరిగింది రైతుల కోసం తిరిగిరా, ఫామ్ ఆయిల్ కంపెనీ కోసం తిరిగిరా నాకు తెలియదు, కానీ తిరగనైతే తిరిగిరు. తిరిగి ఒక మంత్రి అంటాడంట, ఏంది అంత తాలు వండిస్తున్నావు ఏంది అంటుండంట. బహుశా మంత్రికి వ్యవసాయం ఎట్లుంటుంది, రాళ్ళ వాన పడ్డాక మంచి వడ్లు రాలిపోతాయి, పొల్లే మిగులుతుంది వరికి అనేది ఆ మాత్రం కూడా అవగాహన ఉన్నదా లేదా నాకు తెలియదు. కానీ రైతుల్ని అవమానపరిచే రీతి లోపల మాట్లాడడం అనేది బాధాకరమైన విషయం. నువ్వు నష్టపరిహారం ఈసారు అంటే నీ వరిని చూస్తే అంత పొల్లే కనబడుతుంది, ఇలా వడ్లే కనబడతలేవు అంటే రాళ్ళ వాన పడ్డాక వడ్లు మిగులుతాయా? మిగిలేదే తాలు మిగులుతుంది. మిగిలిన తాలును ఉద్దేశించి తాలు వండిస్తురు మీరు. దీంట్లో వడ్లే లేవు, పొల్లు ఉంది, సొల్లు ఉంది అంటే ఈ సొల్లు ముచ్చట్లు చెప్పేందుకు మంత్రులు ఎందుకు, మా కాంగ్రెస్ పాలన ఎందుకు? ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? రైతుల్ని గోసపెట్టడమేనా? అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి. ఇప్పటిదాకా రైతులు అన్ని రకాలుగా నష్టం చేసినావు. ఉన్నటువంటి తాలే తప్ప ఇంకొకటి ఏం మిగలదు అనేది మీరు దయచేసి గమనించురి. రైతన్నుల పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది. ప్రతి రైతు, కౌలు రైతులకు కూడా మేము ప్రత్యేకంగా సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు. ఆ 15,000 ఏడవైనవి తెలియదు, కానీ ఇప్పుడు నిజంగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం.